మన ప్రభువును, మన రక్షకుడును, సర్వలోకనాథుడైన ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట అనుదినము దేవుని వాక్యాన్ని వినుచున్న ప్రభువు కృపచేత ఈ భూలోకములో నిరంతరము భద్రపరచబడుతూ ఉన్న ప్రభు బిడ్డలైన మీ అందరికీ వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. దేవుని వాక్యాన్ని చదువుకొని దేవుని మాటలు మనం ధ్యానం చేద్దాం. 55వ కీర్తన 19వ వచనంలో మొదటి భాగము, పురాతన కాలము మొదలుకొని ఆసీనుడగు దేవుడు. దేవుని బిడ్డలారా, ఈ వాక్యము చాలా ప్రాముఖ్యమైంది, చాలా అవసరమైంది. పురాతన కాలము అంటే గడిచిపోయినటువంటి కాలము. అంటే ఆదికాండము ఆరంభ అధ్యాయము మొదలుకొని నేటి దినము వరకు ఆయన ప్రత్యక్షమగుచున్నటువంటి దేవుడు అని కీర్తనకారుడు ఈ 55వ కీర్తన 19వ వచనంలో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు పురాతన కాలము నుండి కూడా దేవుడు ఎందుకు ఆసీనుడగుతున్నాడు అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైన విషయం. దేవుని గ్రంథంలో దేవుని బిడ్డలు మనం గమనించినప్పుడు దీనికి అనుబంధంగా ఒక వాక్యాన్ని చదువుకుందాం. మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనంలో ఈ మాట అదే మనం చదువుకున్న వాక్యానికి సంబంధించిన మాటలాగుంటుంది. బెత్లెహేమ ఎఫ్రాతా, యూదా వారి కుటుంబములలో నీవు స్వల్పమైనను నా కొరకు ఇశ్రాయేలును ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను అని రాయబడింది. ఈ వాక్యమే కీర్తనకారుడు కూడా రాశాడు. పురాతన కాలము నుంచి దేవుడు ఆయన ప్రత్యక్షమవుతూనే ఉన్నాడు. అయితే ఆయన ఎక్కడి నుంచి వచ్చాడో, ఏ ఊరు నుంచి ఆయన ప్రత్యక్షమవుతున్నాడో మీకా ప్రవక్త తెలియపరిచాడు. ఆనాడు ప్రవక్తలు తూర్పు దేశపు జ్ఞానులు యేసుప్రభు వారు పుట్టినప్పుడు వచ్చినప్పుడు ఈ ప్రవక్తల గ్రంథంలో ఈ మీకా ప్రవచనాన్ని ఎత్తిపెట్టి ఆనాడు ఏ రోజు ముందు చదివి ఆ తూర్పు దేశపు జ్ఞానులకు సమాచారాన్ని అందించిన సంగతి లేఖనాల్లో మనం చూడగలుగుతాం. దేవుని బిడ్డలారా, ఈ రోజు నేను మీతో పంచుకునేటువంటి అంశం ఏంటంటే, పురాతన కాలము మొదలుకొని ఆసీనుడకు దేవుడు ఎందుకు ఆసీనుడవుతున్నాడు? బైబిల్లో ఈ విధంగా రాయబడి ఉంటుంది. కీర్తనకారుడు కీర్తన రాస్తాడు, ఇశ్రాయేలు చేయ స్తుతుల మీద ఆయన ఆసీనుడై ఉన్నాడు అని. అంటే దేవుడు ఆసీనుడవడానికి కారణం ఏంటంటే, మనుషుల యొక్క వారి జీవితాలను, వారి ఆత్మీయతను, వారిలో ఉన్నటువంటి ప్రతి పరిస్థితిని ప్రభువు మార్చడానికి, వారిని ఆదరించడానికి, వారి కన్నీరు తుడవటానికి, వారిని బలపరచడానికి దేవుడు ఆది నుండి కూడా ఆసీనుడవుతూ ఉన్నాడనేది సత్యం. బైబిల్లో మరొక విలువైన మాటను ఈ యొక్క మాటను రాస్తూ ఉన్నాడు. 74వ కీర్తన 12వ వచనంలో రాయబడిన మాట, పురాతన కాలము మొదలుకొని దేవుడు నా రాజై ఉన్నాడు అంటున్నాడు. అంటే ఆయన సర్వభూమికి మహారాజు అయి ఉన్నాడు కదండి. ఆయన మానవ హృదయాలను పాలించేటువంటి రాజు, రాజాది రాజు. అయితే దేవుడు ఎందుకు ఆయన పూర్వకాలము నుండి ప్రత్యక్షమవుతూ వచ్చాడు అంటే, ఏదైనా వనములో ఉన్నటువంటి తన రూపములో చేసుకున్న తన కుమారుడు ఆదామును అమలను ప్రతిరోజు ఆయన ప్రత్యక్షమవుతూ వారితో మాట్లాడుతూ ఒక చక్కటి సంభాషణ చేసి తన కుమారునికి కావాల్సినటువంటి సమస్తాన్ని కూడా ఆయన బోధిస్తూ నేర్పించుకుంటూ ఆయన ప్రత్యక్షమై వారికి తెలియచేస్తూ వచ్చాడు. ఆనాటి నుండి కూడా దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, ఆయన మనుషుల మధ్యలో ఉండాలి. అంటే నీ మధ్యలో, నా మధ్యలో ఉండి ఆయన ప్రత్యక్షమై ఆయన ప్రసన్నతను, ఆయన ప్రత్యక్షతను నువ్వు చూసి నీవు ఆయన కుమారుడిగా, ఆయన కుమార్తెగా ఈ లోకంలో జీవిస్తూ శత్రువైనటువంటి సాతాను నుండి, అనగా ఆది నుండి కూడా మోసగాడినటువంటి మోసగాడి చేతిలో నుండి నిన్ను భద్రపరచడానికి, నన్ను భద్రపరచడానికి ఆయన ఆసీనుడవుతూ వచ్చాడు. ఆసీనుడవుతూ వచ్చాడు. అనేక సార్లు మనం చూస్తూ ఉంటాం. దేవుని బిడ్డలారా, దేవుడు అబ్రహాము విషయంలో దేవుడు అబ్రహాముతో మాట్లాడినప్పుడు ఆయన ఆసీనుడయ్యాడు. అబ్రహాము దగ్గర ఆ రోజున అబ్రహాము అనుకోని రీతిగా కరువు కాలం వచ్చినప్పుడు ఆయన వెళ్ళినటువంటి ఆ దేశంలో రాజు అబ్రహాముకి తన కుటుంబానికి కీడు చేయాలని ప్రయత్నించినప్పుడు శారమును తీసుకెళ్ళినటువంటి రాజుతో దేవుడు మాట్లాడలేదా? దేవుడు పురాతన కాలం నుండి ఆసీనుడవుతూనే ఉన్నాడు. ఆయన మాట్లాడి వారిని బలపరిచి వారికి కావాల్సిన సహాయాన్ని చేసుకుంటూ వచ్చినటువంటి దేవాతి దేవుడు. అబ్రహాము జీవితంలో మాత్రమే కాదు, ఇస్సాకు జీవితంలో, యాకోబు జీవితంలో, భక్తులందరి జీవితంలో, నాడు ప్రభువు ఎన్నుకున్న వారందరి జీవితంలో ఆది నుండి కూడా ఆయన ఆసీనుడవుతూ వచ్చి వారికి ఎప్పుడు ఏ విషయంలో ఎక్కడ సహాయం కావాలో ఆ సహాయాన్ని అందిస్తూ వారిని బలపరిచినటువంటి కన్న తండ్రి. అదే దేవుడి రాత్రి నాకు ఈరోజు నాతో ఆయన మాట్లాడేటువంటి విషయం ఏంటంటే, ఆయన పురాతన కాలము మొదలుకొని ఆయన ఆసీనుడవుతున్న దేవుడు. ఎందుకు ఆసీనుడవుతాడంటే, తన పిల్లలకు నష్టం జరగకూడదు, తన పిల్లలకు హాని కలగకూడదు, తన పిల్లలకు ఎవరు కూడా తన పిల్లలు ముట్టకూడదు అనేది ఆయన ఉద్దేశం. అందుకే ఆయన ఆసీనుడవుతూ ఆనాడు ప్రవక్తల విషయంలో, ఆనాడు ఇశ్రాయేలు విషయంలో ప్రభువు ఆయన ప్రత్యక్షమై ఆయన ప్రత్యక్షతను ఆయన కనపరిచినప్పుడు రాజులు సహితం కూడా భయపడి గజగజ వణుకు వెళ్ళిన చరిత్ర పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతాం. ఆయన అందుకు ప్రత్యక్షమవుతూ ఉంటాడు. ఆయన ప్రత్యక్షమై నేను నా బిడ్డల పక్షముగా నేను ఉన్నాను అని తన బిడ్డల మీదకొచ్చిన శత్రువులను తరిమి వేయటానికి ఆయన ప్రత్యక్షమవుతూ ఉంటాడు.
మనం నమ్మాలి. దేవుని బిడ్డలారా, ఆయన పురాతన కాలం నుంచి ఆసీనుడైన దేవుడు ఈరోజు నీకు నాకు కూడా ప్రత్యక్షమవుతాడు. ఎందుకంటే మనల్ని నిత్యముగా ఆదుకోవటానికి ప్రత్యక్షమయ్యే దేవుడని మనం విశ్వసిద్దాం. ఆ దేవుని ఆసీనుడవటానికి నిత్యము దేవుని స్తుతిస్తూ ఉంటే తప్పనిసరిగా ఆయన ఆసీనుడవుతాడు. ఆయన కార్యాలయం జరిగిస్తాడు. ప్రార్థన. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు నాయనా. ఈ వర్తమానం వింటున్న ప్రతి ఒక్కరిని మీ యొక్క వాక్యము ద్వారా వారినందరిని ఆదరించమని, వారికిని మీరు ఆశీనుడవుతున్న దేవుడవని విశ్వసించి కృప దయచేయమని యేసయ్య నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.